రాష్ట్రంలో 7 జిల్లాల్లో వస్త్ర పరిశ్రమలకు కోటి ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు కోటి చీరలు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. మొత్తం కోటి చీరల ఆర్డర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రారంభించింది. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి కొత్త రంగుల చీరలను ఆవిష్కరించారు. చీఫ్ గెస్ట్ గా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 7 జిల్లాల వస్త్ర పరిశ్రమలకు ప్రజాప్రభుత్వం కోటి ఇందిరా మహిళా శక్తి నూతన చీరల ఆర్డర్ ని అందజేసిందని తెలిపారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గత ఏడాది 6,85,00,000 చీరలు ఆర్డర్ ద్వారా ప్రజాప్రభుత్వం అందజేసిందని, ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 130 మ్యాక్స్ సంఘాలతో పాటు కరీంనగర్ జిల్లా గర్షకుర్తి, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జనగాం, యాదాద్రి జిల్లాలకు కలిపి మొత్తం 7 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. వీటిలో 95 లక్షల చీరలు 6.3 మీటర్ల పొడవు, 5 లక్షల చీరలు 9 మీటర్ల పొడవు ఉన్నవి ఆర్డర్ ఇచ్చారని అధికారులు తెలిపారు. అలాగే వస్త్ర పరిశ్రమ సంక్షేమం, ఆర్థిక వృద్ధికి ఈ ఆర్డర్లు ఎంతో మేలు చేస్తాయన్నారు. గత ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ పూర్తి చేసిన వస్త్ర పరిశ్రమ బాధ్యులను అభినందించారు. ఈరోజు మొదటి దశలో 3,21,43,000 మీటర్ల చీరను ఆర్డర్ ఈ రోజు మీకు అందివ్వబోతుంది ప్రభుత్వం. వాటి తయారీకి అనుగుణంగా రెండవ దశలో కూడా మరో 3,40,00,000 చీరలు కూడా మీకు ఆర్డర్ ఇచ్చిన కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి గతంలో లాగా మీరు ఈ చీరలను తయారు చేసే క్రమంలో ఈ రోజు తీసుకున్నటువంటి ఆర్డర్కి అనుగుణంగా మీరు పనిచేస్తూ ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 60 లక్షల చీరలు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరలు, గోచి చీరలు 5 లక్షలు, మొత్తం 1 కోటి చీరలు ఆర్డర్ ప్రజాప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు అధికారులు. ఇప్పటికీ బకాయి ఉన్న దాదాపు 352 కోట్ల రూపాయలు విడుదల చేశారని తెలిపారు. వస్త్ర పరిశ్రమకు ఉపయోగపడేలా వేములవాడలో 50 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి ఎర్న్ బ్యాంక్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈసారి కూడా మళ్ళీ కోటి చీరలు ఇవ్వాలనుకునే లక్ష్యంలో భాగంగా రూరల్ ఏరియాలో 60 లక్షల చీరలు, అర్బన్ ఏరియాలో 30 లక్షల చీరలు, తక్కువ 90 లక్షలు 6.30 సంబంధించిన మీటర్ల చీరలు, అదేవిధంగా 9 మీటర్స్ పెద్ద చీరలు అయితే గ్రామీణ ప్రాంతాల్లో తల్లు కట్టుకునేటువంటి 5 లక్షలు కలిపి 1 కోటి చీరలు ఆర్డర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం నేతన్నలకు భద్రత కింద 5 లక్షల బీమా ప్రజాప్రభుత్వం చెల్లిస్తుందని, అలాగే చేనేత కార్మికులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 25 హెచ్పీల వరకు విస్తరణ, కేటగిరీ మార్పు, ఇతర సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యం లభిస్తోందన్నారు నేతలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు.